స్పెషల్ ఆఫ్ సీజన్ 1 నాకు ఇండియన్ వెబ్ సిరీస్ లలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ అన్నట్టు. అట్లాంటిది సీజన్ 2 వస్తుంది అన్నప్పుడు వెరీ వెరీ ఎక్సైటెడ్. సీజన్ 1.5 హిమ్మత్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. దానిలానే ఇది కూడా ఉంటది అనుకున్నా, కాకపోతే చాలా డిసప్పాయింటెడ్ బై. నేను ఈ రేంజ్ లో డిసప్పాయింట్ చేస్తాను మాత్రం నేను సచిన అనుకోలేదు. హిమ్మత్ సింగ్ కేకే మేనన్ చాలా చాలా బాగా చేశారు. మనకి ఫస్ట్ 2 సీజన్ చూసినట్టుగానే ఇది కూడా చాలా బాగుంది అనిపించింది ఆయన పర్ఫార్మెన్స్ వైజ్ గానీ. ముఖ్యంగా దీంట్లో ప్లాట్ అంత ఇంట్రెస్టింగ్ గా లేదన్నట్టు. ఏ గానీ విలన్ గానీ ఇవేవి ఇంట్రెస్టింగ్ అనిపించదు. కొత్త క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేశారు, వాళ్ళు కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు. ముఖ్యంగా స్పెషల్ ఆప్స్ అనే ఒక సిరీస్ లో ఉండే గ్రిప్పింగ్ నేచర్ దీంట్లో లేదని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. స్టోరీ అంతా కూడా డల్ గా వెళ్ళడం స్టార్ట్ అయింది. క్యారెక్టర్స్ కి అంత గట్టి మోటివేషన్ ఉన్నట్టు అనిపించట్లేదు. ఏదో జరుగుతుంది కదా, జరుగుతున్నట్టు అనిపిస్తుంది అన్నట్టు. హిమ్మత్ సింగ్ క్యారెక్టర్ కూడా అంత బాగా వర్క్ ఇచ్చిన టైం అనిపించలేదు. ఆయన జస్ట్ ఏదో క్యాజువల్ గా ఉన్నట్టు అని ఫీలింగ్ వస్తుంది అన్నట్టు. ప్రకాష్ రాజ్ గానీ మిగతా ఎవరు కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. యాక్షన్ సీక్వెన్సెస్ ఆర్ వెరీ వెరీ బ్యాడ్, సర్ప్రైజింగ్లీ వెరీ బ్యాడ్. ఏంట్రా బాబు అనే ఫీలింగ్ వచ్చింది. హైలైట్ ఏంటో తెలుసా, సీజన్ 1 కంటే సీజన్ 2 లో ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకా తగ్గినట్టు అనిపించింది. ముఖ్యంగా వీళ్ళు లాంగ్ షాట్స్ తీసుకున్నప్పుడల్లా కూడా అరే ఇది బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసి చూస్తున్నా, చాలా డిసప్పాయింట్ చేసిందని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. అనవసరమైన లాంగ్ షాట్స్ ఉంటాయి, వాటితోటి ఇంకా బోర్ కొడుతుందని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ముఖ్యంగా స్పెషల్ ఆప్స్ 1.5 ఇంకా బాగుంటది. హిమ్మత్ ఆరిజిన్ స్టోరీ దాన్ని చాలా బాగా చూపించారు. దాని కంటిన్యూషన్ ఈ స్టోరీ కూడా జరుగుతుంది అనమాట. మనకి ఫ్లాష్ బ్యాక్ చెప్తూ దీన్ని తీసుకొస్తారు కదా, అట్లా దాన్ని చాలా బాగా చూపించారు అని ఫీలింగ్ వచ్చింది. బట్ ఇక్కడ స్టోరీలోనే అంత స్ట్రెంత్ లేదని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. ఏదో జస్ట్ చేస్తూ పోతున్నారని ఫీలింగ్ వచ్చింది. దాట్ వాస్ రియలీ రియలీ డిసప్పాయింటింగ్. నాకు ఎక్కువ మాట్లాడాలని అనిపించట్లేదు, ఎందుకంటే మీరు ఇంకా సీజన్ 1 చూడలేదంటే మాత్రం అది చూసేసేయండి. చాలా చాలా బాగుంటది. వన్ ఆఫ్ ద బెస్ట్ షోస్ ఇన్ ఇండియన్ ఫిల్మ్స్. గ్యారంటీగా చూడండి, చాలా చాలా బాగుంటది. ఇది డిసప్పాయింట్ చేసింది భయ్యా నిజంగా. రియలీ రియలీ డిడ్ ఎక్స్పెక్ట్ దిస్. సీజన్ 1.5 కూడా చాలా బాగుంటది. దీనికి ఏంటి ఇలా జరిగిందని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. విలన్ గాని క్యారెక్టర్ అయితే మాత్రం చిరాకు లేచింది భయ్యా. నాకు అది అర్థం కావట్లేదు. వాడి మోటివేషన్ ఏంటి, వాడికి రాసే సీన్లు, వాడి పర్ఫార్మెన్స్ ఏదంతా బాగా ఎక్కలేదు నాకు. లైక్ ఇంకా బాగుంటది అనుకున్నా. యాక్టర్స్ కూడా చాలా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు దీంట్లో. బట్ కరెక్ట్ కావట్లేదు నాకు. అదేంటో నాకు ఏమైంది, నాకు ఒక్కరికి ఇట్లా అనిపిస్తుంది, అందరికి ఇట్లా అనిపిస్తుంది, నాకు అర్థం కావట్లేదు. కానీ చాలా డిసప్పాయింట్ అయిపోయినా. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ లో అయిపోయింది. అండ్ అయ్యా మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసామా. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. మ్యాన్ ఫిక్షన్ సైనింగ్.